జగిత్యాల జిల్లా మెట్పల్లిలో విశ్వ బ్రాహ్మణ మనుమాయి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా కొండ మురళి, ఇంద్రాల ఈశ్వర్లు ఏకగ్రీవంగా అయ్యారు. దీంతో ఆయన వర్గ సభ్యురాలు జరుపుకున్నారు. మెట్పల్లి విశ్వ బ్రాహ్మణ మనుమాయి సంఘం నామినేషన్ ఉపసంహరణ ఎన్నికల తేదీలను ఎన్నికల నిర్వాహకులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగాలి. కాగా సరైన సమయానికి నామినేషన్లు వేయడానికి వచ్చిన కొండ మురళి ప్యానెల్ వారికి సంఘ రూము గేటుకు తాళం వేసి ఉండడంతో ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో వారి వెంట తెచ్చుకున్న నామినేషన్ల పత్రాలను గోడకు అతికించి నామినేషన్ల పత్రాలను గేటు లోపల వేశారు. 5 గంటల తర్వాత కూడా నామినేషన్ వేసేందుకు ఒక్కరు కూడా రాకపోవడంతో గతంలో మాదిరిగానే మురళి, ఈశ్వర్లే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ వర్గ సభ్యులు తేల్చి చెప్పారు. దీంతో అధ్యక్ష కార్యదర్శులను పూలమాలలు వేసి శాలువతో సన్మానించారు. ఆయన వర్గీలో పటాకులు పేల్చి కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జై విశ్వకర్మ. ఈరోజు నామినేషన్గా అధ్యక్షుడిగా కొండమురళి నేను గారు మరియు ఇంద్రాల ఈశ్వర్ గారు సెక్రటరీగా వేయడానికి పొద్దున 10 గంటలకు వచ్చాము. మాజీ అధ్యక్షుడు చంద్రయ్య గారు లేకపోవడం వల్ల, ఎలక్షన్ బాడీ ఎవరు లేకపోవడం వల్ల మేము గోడ దగ్గర మా యొక్క నామినేషన్ పత్రాలు అతికించి నామినేషన్ వేయడం జరిగింది. మరియు 5 గంటల లోపు వరకు వెయిట్ చేశాము. వారు రాకపోవడం వల్ల ఇక్కడ ఉన్న మాజీ అధ్యక్షులు కానీ సంఘ సభ్యులు కానీ మమ్మల్ని అధ్యక్షులు గాను కార్యదర్శి కానీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సంఘం యొక్క అభివృద్ధికి పాటుపడాలని అనుకుంటున్నాము. ఎలాంటి కార్యక్రమాలు అనేది మేనిఫెస్టో తయారు చేసుకుంటున్నాము. సీనియర్ సభ్యులను మాజీ అధ్యక్షులను అందరి సలహా ప్రకారంగా ఎలాంటి వృధా ఖర్చులు లేకుండా సంఘాన్ని సజావుగా నడిపించాలనుకుంటున్నాను. మరియు